చైనాలోని వేగవంతమైన నగరాల్లో యువతలో బ్యాన్ మామ్స్ అనే కొత్త ట్రెండ్ నెమ్మదిగా పాపులర్ అవుతోంది. ఇది కుటుంబం గురించి గాని ప్రేమ గురించి గాని కాదు, కేవలం డబ్బులిచ్చి తీసుకునే ఒక స్నేహపూర్వక కౌగిలింత. ఇది తరచుగా చల్లగా, ఒంటరిగా అనిపించే ఈ ప్రపంచంలో ఓదార్పును అందిస్తుంది. నగర జీవితంలోని ఒత్తిళ్లు, డిజిటల్ ప్రపంచం వల్ల చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి యువతులు ఈ సేవను కొద్దిసేపు వెచ్చదనం కోసం వాడుకుంటున్నారు. బ్యాన్ మామ్స్ అనే పదం పోషతో కూడిన సంరక్షణ పట్ల కోరికను సూచిస్తుంది. కానీ ఒక విష్తో మహిళలు తమ సొంత నిబంధనల ప్రకారం భావోద్వేగ మద్దతును కోరుకునే శక్తివంతమైన కస్టమర్లు. ఇది సాంప్రదాయ పాత్రలను తిరగవేస్తుంది. మహిళలు పురుషులకు ఓదార్పు కోసం డబ్బు చెల్లిస్తారు. ఇది ఆర్థిక స్వాతంత్ర్యం మరియు భావోద్వేగ అవసరాల పట్ల మారుతున్న వైఖరులను ప్రతిబింబిస్తుంది. విజయం సర్వస్వం అయిన సమాజంలో ఒంటరితనానికి బ్యాన్ మామ్స్ ఒక సృజనాత్మక, ఆధునిక పరిష్కారం. ఇది చైనా యువత ఎలా స్వీకరిస్తోంది, పాత పద్ధతులు విఫలమైనప్పుడు కనెక్ట్ అవ్వడానికి కొత్త మార్గాలను ఎలా కనుగొంటోంది అనేదానికి ఇది ఒక చిహ్నం. బ్యాన్ మామ్ను బుక్ చేసుకోవడం ఆహారం ఆర్డర్ చేసినంత సులభం. సోషల్ మీడియా లేదా యాప్లలో ప్రొఫైల్లను స్క్రోల్ చేయండి, ఒక్క ప్రొవైడర్ను ఎంచుకోండి మరియు సమయాన్ని సెట్ చేయండి. సురక్షితంగా ఉండడానికి మరియు సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేలా చూసుకోవడానికి మీటింగ్లు మాల్స్ లేదా పార్కుల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతాయి. ఈ సేవ్ చాలా సింపుల్, 5 నిమిషాల కౌగిలింత, కొన్నిసార్లు కొన్ని మంచి మాటతో కానీ ఎల్లప్పుడూ స్పష్టమైన పరిమితులతో. చెల్లింపు డిజిటల్ మరియు తదుపరి కాంటాక్ట్ కోసం ఎలాంటి అంచనాలు ఉండవు. ఈ లావాదేవీల ఏర్పాటు మహిళలకు సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి షరతులు లేవు. మానవ సంబంధంలో సురక్షితమైన, గౌరవప్రదమైన క్షణం అందించడంపై దృష్టి ఉంటుంది. చాలా మందికి ఒత్తిడితో కూడిన ప్రపంచంలో భావోద్వేగ స్వీయ సంరక్షణకు ఈ ఒక ఆచరణాత్మక సాధనం. బ్యాన్ మామ్స్ ఒక సరళమైన మార్పిడిని అందిస్తుంది, డిమాండ్పై ఓదార్పు, ఎలాంటి సమస్యలు లేకుండా. ఒక బ్యాన్ మామ్ కౌగిలింతకు సుమారు 50 నుండి 50 యువాన్లు ఖర్చవుతుంది. చాలా మంది యువ నిపుణులకు ఇది అందుబాటులో ఉంటుంది. స్పష్టమైన ధర కౌగిలింతను ఒక ఉత్పత్తిగా మారుస్తుంది, షంగార్ అంచనాలను తొలగిస్తుంది మరియు మార్పిడిని వృత్తిపరంగా చేస్తుంది. మహిళలు కస్టమర్లు, పురుషులు ప్రొవైడర్లు సాంప్రదాయ లింగ్ పాత్రలను తిరగవేస్తుంది మరియు మహిళ పెరుగుతున్న ఆర్థిక శక్తిని హైలైట్ చేస్తుంది. ఈ స్పష్టత చాలా ముఖ్యం. ఇరువైపులా ఏమి ఆశించాలో ఖచ్చితంగా తెలుసు. ఇది సేవను ఆకర్షణీయంగా మరియు సురక్షితంగా చేస్తుంది. ఈ ట్రెండ్ యువకులకు కొత్త గిగ్గిని కూడా సృష్టించింది. వారు స్నేహపూర్వక ఓదార్పును అందించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తారు. భావోద్వేగ శ్రమ ఇప్పుడు ఒక వస్తువు. కౌగిలింతలు ఇతర సేవల వలె కొనుగోలు చేయబడి విక్రయించబడుతున్నాయి. అత్యంత ప్రాథమిక మానవ అవసరాలను కూడా తీర్చడానికి పెట్టుబడిదారీ విధానం ఎలా స్వీకరిస్తుందో దీనికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. నేటి పట్టణ మార్కెట్లో కౌగిలింత కేవలం ఒక సంజో కాదు, ఇది ఒక వ్యాపారం. చైనాలోని ప్రత్యేక సామాజిక ఒత్తిళ్ల వల్ల బ్యాన్ మామ్స్ విపరీతంగా ప్రజాదరణ పొందింది. వేగవంతమైన పట్టణీకరణ, తీవ్రమైన పోటీ మరియు విస్తృతమైన ఒంటరితనం. కుటుంబానికి దూరంగా ఉన్న మరియు నిరంతర ఒత్తిడిలో ఉన్న యువతకు తరచుగా సన్నిహిత మద్దతు నెట్వర్క్లు ఉండవు. సాంప్రదాయ కమ్యూనిటీలు కనుమరుగాయి. వారి స్థానంలో అనామక నగర జీవితం మరియు లోతులేని డిజిటల్ కనెక్షన్లు వచ్చాయి. ఈ సేవ అరుదైన, స్పష్టమైన విరుగుడును అందిస్తుంది. స్క్రీన్ల ప్రపంచంలో నిజమైన మానవ స్పర్శ. సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషించింది. బ్యాన్ మామ్స్ గురించిన కథలు మరియు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఆలోచనను సాధారణీకరించాయి మరియు అపవాదును తొలగించాయి. ఎక్కువ మంది తమ అనుభవాలను పంచుకోవడంతో ఆసక్తి మరియు డిమాండ్ పెరిగి ఒక ప్రత్యేక సేవ్ దేశవ్యాప్త ట్రెండ్గా మారింది. బ్యాన్ మామ్స్ చిన్న వేగంగా మారుతున్న సమాజానికి ఒక ప్రతిస్పందన మరియు ఒక ఉత్పత్తి. లోతుగా చూస్తే బ్యాన్ మామ్స్ పాత్ర ధృవీకరణ మరియు షరతులు లేని ఓదార్పు కోసం లోతైన అవసరాన్ని తీరుస్తుంది. విజయం పట్ల ఆసక్తి ఉన్న సంస్కృతిలో తీర్పులేని కౌగిలింత అరుదైన ఉపశమనం. బ్యాన్ మామ్ బలం మరియు పోషణను మిళితం చేస్తుంది. రక్షణ మరియు సంరక్షణ యొక్క ప్రత్యేక సమ్మేళనాన్ని అందిస్తుంది. చాలా మందికి ఇది ప్రేమ గురించి కాదు, ఇది కొద్దిసేపు అయినా శ్రద్ధ వహించబడినట్టు అనిపించడం గురించి. ఈ ట్రెండ్ మానసిక ఆరోగ్యం పట్ల కొత్త బహిరంగతను ప్రతిబింబిస్తుంది.
యువత నిశ్శబ్దంగా బాధపడకుండా సహాయం కోరుతుంది. బ్యాన్మాస్ భావోద్వేగ చికిత్స లాంటిది, తక్షణమే, తక్కువ ప్రమాదకరమైనది మరియు థెరపీ కంటే తక్కువ భయానకమైనది. సాంకేతికత ఉన్నప్పటికీ మనం ఇంకా నిజమైన మానవ సంబంధాన్ని కోరుకుంటామని ఇది గుర్తు చేస్తుంది. మ్యాన్మాస్ అనేది ఆధునిక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి చైనీయులు ఉపయోగించే అనేక సృజనాత్మక ట్రెండ్లలో ఒకటి. డిజిటల్ పేరెంట్స్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు, వారు ప్రత్యామ్నాయ తల్లులు లేదా తండ్రులుగా వ్యవహరిస్తారు, లక్షలాది మందికి రోజువారీ ప్రోత్సాహాన్ని అందిస్తారు. ది డిస్క్ స్టింగ్ వర్క్ అవుట్ ఫిట్స్ ఉద్యమం కార్యాలయ ఉద్యోగులు కార్పొరేట్ ఒత్తిడిని నిరసించడానికి మరియు సౌకర్యాన్ని తిరిగి పొందడానికి పైజామా ధరించడాన్ని చూసిందే. రిటైర్మెంట్ లిటరేచర్, ఇక్కడ యువత ముందస్తు రిటైర్మెంట్ గురించి జోక్ చేస్తారు, అంతులేని పని పట్ల నిరాశను ప్రతిబింబిస్తుంది. ఈడెడ్లన్నీ స్వీయ సంరక్షణ, హాస్యం మరియు ఒత్తిడితో కూడిన ప్రస్తుత స్థితికి వ్యతిరేకంగా నిశ్శబ్దంగా తిరుగుబాటు చేయడం గురించి. కొత్త మద్దతు వ్యవస్థలను నిర్మించడానికి మరియు ఉపశమనం పొందడానికి ఇంటర్నెట్ను ఉపయోగించే తరాన్ని అవి చూపిస్తాయి. మ్యాన్మాస్ సరిగ్గా సరిపోతుంది, సౌకర్యం మరియు కమ్యూనిటీని కోరుకునే తరానికి ఆధునిక పరిష్కారం. మ్యాన్మాస్ మన కాలానికి ఒక అద్దం. సాంకేతికత మనల్ని కలుపుతుంది, కానీ నిజమైన కనెక్షన్ అరుదు. కగిలిందు ఇప్పుడు ఒక సేవగా మారడం స్వచ్ఛంద ఓదార్పు ఎంత అరుదైందో చూపిస్తుంది. ఇది ప్రశ్నలను లేవనెత్తుతుంది. మన నగరాలు మరియు జీవితాలు కనెక్షన్ కోసం రూపొందించబడ్డాయా, లేదా అవి ఒంటరితనాన్ని పెంచుతాయా? భావోద్వేగ మద్దతును విజయపారంగా మార్చడం వల్ల లాభాలు ఉన్నాయి. సురక్షితమైన, అందుబాటులో ఉండే ఓదార్పు, కానీ మానవ వెచ్చదనాన్ని లావాదేవీగా మార్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మ్యాన్మాస్ వంటి సేవలు థెరపీ మరియు ధ్యానంతో పాటు ప్రధాన వెల్నెస్ భాగం కావచ్చు. అంతిమంగా, ఆధునిక జీవితం ఎంత ఆధునికంగా మారినా స్పర్శ మరియు సంరక్షణ కోసం మన మారిన అవసరాన్ని ఈ ట్రెండ్ హైలైట్ చేస్తుంది. మ్యాన్మాస్ కనుమరువచ్చు, కానీ నిజమైన కనెక్షన్ కోసం తపన ఎల్లప్పుడూ ఉంటుంది.